హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో యూన్జీ వాటర్లో పడిపోయింది అని మన హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకుతాడు కదా. కానీ చూస్తే నీళ్లు కరెక్ట్గా భుజం వరకు కూడా ఉండవు. ఇద్దరు హ్యాపీగా నిలబడుకోవచ్చు. అలా నిలబడుకున్న తర్వాత ఇద్దరికి సిచ్యువేషన్ ఆక్వర్డ్గా కనిపిస్తుంది. బయటికి వచ్చిన తర్వాత మీరు మరీ ఏం ఆలోచించకుండా అలా దూకేయకూడదు. అలా ఎవరైనా వాటర్లో పడిపోతే ముందు చుట్టుపక్కల వాళ్ళని పైకి లాగడానికి ఏమైనా అనుకూలంగా ఉన్నాయా అని వెతకాలి అంటూ మన గాంగ్ మన హీరోని తిడుతూ ఉంటే, నేనేం తనని కాపాడాలని దూకలేదు అని అంటాడు. ఏంటి కాపాడాలని దూకలేదా అని అడుగుతాడు. నేను కాల్చరి పడిపోయాను అని హీరో అబద్ధాలు చెప్తాడు. నువ్వు డాల్ఫిన్ లాగా వాటర్లోకి దూకడం నేను చూశాను సార్, మరి ఇప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని అంటాడు. ఇంకా ఫుల్గా తడిసిపోయిన వీళ్ళిద్దరి కోసం గాంగ్ చలిమంటేస్తే వాళ్ళిద్దరూ కాపుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మన ప్రిన్సిపల్ అడిగిన రిక్వెస్ట్ ప్రకారం చాలా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఉంటుంది కదా. వాటన్నిటిని చూసి మళ్ళీ ప్రిన్సిపల్కి బాధగా అనిపిస్తుంది. మీరు నాకేం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మ్యామ్, నేను మీ మీద ప్రేమతోనే ఈ హెల్ప్ చేశాను అని చెప్పి వచ్చేస్తుంది. తర్వాత అక్కడ ఎక్స్ట్రా ఫ్రూట్స్ని కొన్ని తీసుకొని సువా ఈ హెల్త్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తుంది. అలా వాళ్ళు నార్మల్గా పిచ్చాపాటి చాట్ చేసుకుంటూ ఉంటారు. అంతలో అప్పుడే అక్కడికి ఈ అమ్మాయి వస్తుంది. ఎక్కడికి వస్తున్నావు, హెల్త్ బాలేదా అని అడిగితే, కొంచెం తలనొప్పి ఉందని టాబ్లెట్స్ కోసం వచ్చాను అని చెప్తుంది. సరే సార్ ఉన్నారు వెళ్ళు అని చెప్పి సువా తన పని మీద అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇప్పుడు సీన్లో మళ్ళీ మీటింగ్ అన్నమాట. నా ఇనాగరేషన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పుడు మన యూన్జీనే చేస్తుంది అని అంటాడు హీరో. నిన్ననే కదా మీరు నాకు తనకు ఒక్క పని కూడా అప్పచెప్పకండి, స్టాఫ్కి టీచర్లకి ఎవ్వరికి ఇవ్వకండి అని చెప్పారు అని ప్రిన్సిపల్ అంటే, అది నిన్న. కానీ నిన్న నా దగ్గరికి యూన్జీ వచ్చి నేనే మీ ఇనాగరేషన్ పనులన్నీ చూసుకుంటాను అంటూ ఎంతో రిక్వెస్ట్ చేసింది. ఇంకా కాదని ఎలా అనగలను, అందుకే ఒప్పుకున్నాను. కాబట్టి ప్రతి పని ఇప్పుడు యూన్జీని దగ్గరుండి చేస్తుంది. తనే ప్రతిదీ డిసైడ్ అయిన తర్వాత పర్సనల్గా వచ్చి నాకు అన్ని విషయాలు రిపోర్ట్ చేస్తుంది. నేను ఓకే అంటేనే ప్రొసీడ్ అవ్వాలి అని చెప్తాడు. దాంతో యూన్జీకి చాలా కోపం వచ్చినా తనే కదా చేస్తా అనింది, ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అలా ఆ ఇనాగరేషన్కి కావాల్సిన ప్లానింగ్ మొత్తం రాత్రంతా కూర్చొని ఎంతో కష్టపడి గీసింటుంది మన యూన్జీ. నెక్స్ట్ డే స్కూల్కి వచ్చాక లంచ్ బ్రేక్లో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీకు హెల్ప్ చేయడం కోసం నేను కూడా ఒక ప్లాన్ తీసుకొచ్చాను అంటూ గాంగ్ తను ప్రిపేర్ చేసిన ప్లాన్ని మన యూన్జీకి చూపిస్తాడు. అది చూసిన వెంటనే, ఏంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా కేపాప్ బ్యాండ్ని కూడా పిలుద్దామని ప్లాన్ చేసావా? ఎక్కడ చూసినా నీ ప్లాన్లో మొత్తం నాకు ఖర్చే కనిపిస్తుంది. ఇది ఇనాగరేషన్ పార్టీ, ఏదో పెద్ద ఈవెంట్ కాదు అని చెప్తుంది. తర్వాత మన హీరోకి ఇనాగ్రేషన్ ప్లాన్ మొత్తం చూపించడానికి వెళ్తే అదంతా చూసిన తర్వాత నచ్చలేదు, మళ్ళీ ప్రిపేర్ చేసుకొని రాపో అని పంపిస్తాడు. దాంతో మన హీరోయిన్ మళ్ళీ ఇంకొక ప్లాన్ తీసుకొస్తుంది, అది నచ్చలేదు అంటూ పంపించేస్తాడు. అలా ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకొని నాకు అది నచ్చట్లేదు ఇది నచ్చట్లేదు అంటూ చాలాసార్లు తిప్పిస్తాడు మన హీరోయిన్ని. ఇప్పుడు సీన్లో గిఫ్టెడ్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ వస్తుంది. అందులో పిల్లలందరూ వాళ్ళ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఏమో సెలెక్ట్ అవుతుంది. ఇంకొక అమ్మాయి పేరు యూమి అన్నమాట. తను మన హీరోయిన్ దగ్గరకు వచ్చి నేను సెలెక్ట్ కాలేదు అంటూ బాధపడుతుంది. అలా యూమి తన బాధ యూన్జీతో చెప్తూ ఉండంగానే, మిమ్మల్ని చైర్మన్ అర్జెంటుగా రమ్మన్నారు, త్వరగా రండి అంటూ గాంగ్ వచ్చి యూన్జీని లాక్కుని అక్కడ నుండి వచ్చేస్తాడు. అలా తీసుకెళ్ళి పార్క్లో కూర్చోపెట్టి, పొద్దున్నుంచి మీరు పని చేస్తూనే ఉన్నారు కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకోవచ్చు కదా అంటూ ఇక్కడికి పిలుచుకొచ్చాను అంతే, చైర్మన్ ఏం పిలవలేదు, ప్రశాంతంగా ఈ కాఫీ తాగండి అంటూ ఇస్తాడు. అలా వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత, ఇలా తీసుకొచ్చి నాకు బ్రేక్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ, కానీ ఇంకొకసారి ఫ్యూచర్లో అబద్ధాలు చెప్పకు, దానివల్ల నువ్వే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావు అని అంటుంది యూన్జీ. అలా ఇప్పుడు వాళ్ళ నిజంగానే చైర్మన్ పిలిపించింటాడనమాట. ఇనాగరేషన్ జిమ్లో ప్లాన్ చేసి ఉంటుంది కాబట్టి జిమ్ని ఒకసారి చెక్ చేయడానికి వెళ్దాము అని చెప్పింటాడు. అక్కడికి వెళ్తూ ఉండంగానే తనకి ఇనాగరేషన్ ఇష్టం లేదని పెద్ద చెప్తున్నాడు, కానీ అన్ని పనులు చూడు ఇప్పుడు ఎంత స్ట్రిక్ట్గా చూసుకుంటున్నాడు, తనకి ఇనాగ్రేషన్స్ అంటే ఇష్టమేమో అని అనుకుంటూ ఉంటుంది యూన్జీ. అలా యూన్జీ గాంగ్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే దూరం నుండి గమనించిన మన హీరోకి చాలా కోపం రావడంతో, ఏం మాట్లాడుతున్నారు, త్వరగా రండి అంటూ వాళ్ళ మధ్యలోంచి వచ్చి ఫాస్ట్గా అక్కడ నుండి వచ్చేస్తాడు.
ఇక్కడేమో ఈ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యూమి, నువ్వు ఆ గిఫ్టెడ్ ప్రోగ్రాంలోకి సెలెక్ట్ అయ్యావు కదా, నాకు ఏదైనా బేసిక్స్ చెప్పచ్చు కదా, ఎందుకంటే ఒకవేళ నేను సెలెక్ట్ అయ్యింటే నువ్వు సెలెక్ట్ కాలేదన్న బాధలో నీకు కొంచెమైనా హెల్ప్ చేస్తుంటి, అన్నీ చెప్పమని కాదు, కనీసం బేసిక్స్ అయినా చెప్పు అని అడుగుతుంది. కానీ ఆ అమ్మాయికేమో రూల్స్ అంటే రూల్సే, ఇవి ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ని నేను నీకు చెప్పను అని అంటుంది. ఎందుకు అలా చేస్తున్నావు, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, అప్పుడు నేను కూడా గిఫ్ట్ ప్రోగ్రాంలోకి సెలెక్ట్ అవుతాను బాగా చదువుకొని అని అడుగుతుంటే, నీకు చేత కాలేదు, నువ్వు సెలెక్ట్ కాలేదు కాబట్టి నన్నేం చేయమంటావు, నీకు అంత ఉంటే నువ్వే చదువుకొని సెలెక్ట్ అయ్యి అప్పుడు అవన్నీ తెలుసుకో అని తిడుతుంది. దాంతో ఆ అమ్మాయికి ఫుల్గా కోపం వచ్చి యూమి అక్కడి నుండి వచ్చేస్తుంది. అయ్యో, యూమిని అనవసరంగా అలాంటి మాటని బాధ పెట్టానే అని తన వెంటే వెళ్ళబోతుంటే అప్పుడే ఒక బాల్ వచ్చి ఆ అమ్మాయికి తగులుతుంది. ఆ బాల్ని వెనక్కి తీసుకోవడానికి ఈ అబ్బాయి వచ్చిన వెంటనే తను సారీ చెప్పలేదన్న కోపంలో ఆ బాల్ని విసిరికొట్టి ఆ అబ్బాయిని కొట్టేస్తుంది. అంతలో కరెక్ట్గా వీళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారన్నమాట. ఎప్పుడు నువ్వు అందరినీ బాల్స్తో కొడుతూనే ఉంటావా అని యూన్జీ అడుగుతుంది. అయ్యో మ్యామ్, నేను తనని కొట్టలేదు అని చెప్పబోతూ ఉండగానే అక్కడ సిచ్యువేషన్ మొత్తం మన చైర్మన్కి అర్థమయ్యి ఆ అమ్మాయి చేసిన తప్పు, వెళ్ళి ఆ అమ్మాయితో సారీ చెప్పించుకోపో అంటూ అక్కడ నుండి పంపించేస్తాడు. అసలు ఏం జరిగి ఉంటుందంటే ఆ అమ్మాయికి బాల్ కొట్టుకోవడానికి కారణం ఈ అబ్బాయి కాదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళ క్లాస్మేట్స్లో ఈ అబ్బాయి ఉన్నాడు కాబట్టి తనని వెళ్ళి అడగమంటారు. అందుకనే ఆ అబ్బాయి వచ్చి ఈ అమ్మాయిని బాల్ ఇవ్వమని అడుగుతాడు. కానీ ఈ అబ్బాయే కొట్టాడేమో అని అనుకొని ఆ అమ్మాయి ఈ అబ్బాయిని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు జిమ్లోకి వచ్చిన తర్వాత అంతా చెక్ చేసి ఒక చోట లీక్ అవుతుంది, ఎందుకు లీక్ అవుతుందో చెక్ చేయాలి, లాడర్ తీసుకురమ్మని గాంగ్కి చెప్తాడు. దాంతో కాంగ్ వాళ్ళిద్దరిని అక్కడే వదిలిపెట్టేసి వచ్చేస్తాడు. ఇప్పుడు గాంగ్ ఆ ల్యాడర్ని సువా హెల్ప్తో జిమ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంత ఫాస్ట్గా నడుస్తున్నావు అని సువా అడిగితే, వాళ్ళిద్దరినీ వదిలిపెట్టి వచ్చేసాను, వాళ్ళిద్దరే ఉంటే మాత్రం మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తారు, అందుకే ఫాస్ట్గా వెళ్దామని వెళ్తున్నాను అంటూ అక్కడికి వచ్చేసరికి నిజంగానే వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు ఆ అబ్బాయికి అలా చెప్పావు, తనని సారీ చెప్పించుకోమని, కొంచెం ఉంటే ఇంకా పగ ప్రతీకారాలు కూడా తీర్చుకోమని చెప్తున్నావే అని అంటుంది యూన్జీ. అవును, నాకు ఈ థాటే రాలేదు ఆ టైంలో అని అంటాడు హీరో. దాంతో వాళ్ళిద్దరికి గొడవ స్టార్ట్ అవుతుంది. అలా సువా గాంగ్ వచ్చేసరికి వాళ్ళిద్దరు గొడవ పడ్డం చూసి కరెక్ట్గా బాగేసి చేసావు అంటూ గాంగ్ని మెచ్చుకుంటుంది సువా. ఇప్పుడు సీన్లో మన హీరో ఆ ల్యాడర్ వేసుకొని పైన ఎందుకు లీకేజ్ అవుతుందో చెక్ చేద్దామని పైకెక్కుతాడు. అప్పుడే ఆ ల్యాడర్ కొంచెం టిల్ట్ అవ్వడంతో మన హీరో కింద పడతాడేమో అని హీరోయిన్ పరిగెత్తుకుంటూ బెడ్ తీసుకొని వెళ్ళి పక్కన పెడుతుంది. వెంటనే ఇలాంటి చిన్న చిన్న వాటికి నేను కింద పడతా అనుకుంటున్నావా, ఎంత పెద్ద పెద్ద అంతస్తులు కట్టింటాను నేను, అవన్నిటి కన్స్ట్రక్షన్స్ నేనే దగ్గర నుండి చూసుకున్నాను, ఇలాంటి వాటికి నేను కింద పడిపోను అంటూ బిల్డప్ ఇస్తాడు. ఇదంతా అక్కడే కూర్చొని చూస్తూ ఉన్న సువా, ఇదే గనక డ్రామాల్లో అయితేనా, హీరో కరెక్ట్గా కింద పడబోతున్నప్పుడే హీరోయిన్ అక్కడే ఉంటుంది, అలా హీరోయిన్ మీద పడతాడు, అప్పుడు వాళ్ళిద్దరు కొంచెం సేపు చూసుకుంటారు అంటూ డ్రామాలో ఎలా అయితే జరుగుతుందో ఆ సీన్ అంతా చెప్తుంది. కానీ ఇది నిజ జీవితం కదా, అలా హీరో పడినప్పుడు కరెక్ట్గా అక్కడ హీరోయిన్ ఉండదు, ఒకవేళ వాళ్ళిద్దరు పడినా వాళ్ళ బోన్స్ విరుగుతాయో తప్పించి చూపులు కలవవు అని అంటుంది మన హీరోయిన్. అందుకు నన్నెందుకు తిడుతున్నావే, నేనా రాసిన సీరియల్ నేమన్నా అని అంటుంది సువా. అందులో పిల్లలు ప్లేగ్రౌండ్ నుంచి ఆడుకొని బాల్స్ని జిమ్లో పడ్డానికి వచ్చినప్పుడు ఒక బాల్ని ఇసిరేయడంతో అది కరెక్ట్గా వెళ్ళి ల్యాడర్కి తగులుతుంది. దాంతో మన హీరో బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుంటే కింద పడితే అతనికి ఏమవుతుందో అన్న దాంతో మన హీరోయిన్ పక్కనే తీసుకొచ్చి ఒక బెడ్ పెడుతుంది. కరెక్ట్గా హీరో హీరోయిన్ని పట్టుకొని కింద పడతాడు. అలా వాళ్ళిద్దరు చూసుకొని వెంటనే సర్దుకుంటారు. అలా వాళ్ళు ఇంకా అన్నీ సర్ది బయటికి వచ్చేసరికి ఫుల్గా చీకటి పడి ఉంటుంది. కాబట్టి మా ఇంట్లోనే భోంచేసి వెళ్ళు, లేట్ అయిపోయింది కదా అని అంటుంది యూన్జీ. అది విన్న వెంటనే గాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకు సరే అని ఒప్పుకుంటాడు. సువాని కూడా రమ్మంటే నాకు ఆల్రెడీ వేరే ప్లాన్స్ ఉన్నాయి, నేను వెళ్తాను అంటూ అక్కడ నుండి బయలుదేరుతుంది. మరి చైర్మన్ గారు అని గాంగ్ అడిగిన వెంటనే సరే వస్తాను అని చెప్పబోతుండగానే అతనికి చాలా పనులుంటాయిలే, ఎందుకు అలా ఊరికే పాపం సతాయిస్తావు అని అంటుంది యూన్జీ. అవును, నేను బిజీగా ఉన్నాను అంటూ చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు.
అలా హీరో పార్క్ నుండే వెళ్తూ ఉంటాడనమాట. కరెక్ట్గా అక్కడే లిల్లీ ప్లాంట్ ఉంటుంది కదా, దాన్ని చూసి దీనికి ఎప్పుడు పూలు వస్తాయో ఏమో అని అనుకొని ఈ ఇయర్ పూలు పూయవా అంటూ దానికి వాటర్ పోసి అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇప్పుడు సీన్ యూన్జీ వాళ్ళ ఇంట్లో అనమాట. వాళ్ళ ముగ్గురికి ఇప్పుడు డిన్నర్ గాంగే వండింటాడు. అది తిన్న వెంటనే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయింటారు. అచ్చం వాళ్ళ నాన్నమ్మ చేసినట్టే ఉంటుందన్నమాట. అలా వాళ్ళు ముగ్గురు ఫుల్గా తినేస్తారు. ఇంకా లాస్ట్ బస్కి టైం అయింది కాబట్టి గాంగ్ యూన్జీ ఇద్దరు బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వస్తారు. అలా బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకు నువ్వు ఇంకా ట్రైనీవే కదా, స్కూల్ కోసం అంత పడిపడి ఎందుకు పని చేస్తున్నావు అని అడుగుతుంది యూన్జీ. నాకు ఒకరు చెప్పారులేండి, ఒకవేళ మనం అది హార్డ్ వర్క్ అయినా దాన్ని ఇష్టపడుతున్నాము అని అంటే దాన్ని మనం నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామని అర్థం. కాబట్టి నాకు స్కూల్లో అలా హెల్ప్ చేయడం, వర్క్ చేయడం నాకు ఇష్టం అని అంటాడు. అవునా, ఈ మాట నేను ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది యూన్జీ. అంతలో బస్ రావడంతో గాంగ్ బస్ ఎక్కుతాడు. అలా లోపలికి వెళ్ళబోతూ ఉండగానే నువ్వు రూఫ్ టాప్ కదా అని అడుగుతుంది. దాంతో నేను బస్ దిగిపోతాను అని డ్రైవర్కి చెప్పి వచ్చేసి మన యూన్జీతో గుర్తుపట్టావా అని అడుగుతాడు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. యాక్చువల్గా మన గాంగ్ యూన్జీ ఇద్దరే ఇంతకుముందు కలుసుకొని ఉంటారు. అది ఎప్పుడంటే పాస్ట్లో యూన్జీకి ఫుల్గా సైట్ పెరిగిపోయి ఉంటుంది. అది చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ యూన్జీ ఫుల్గా డిప్రెషన్లో ఉండడం వల్ల మొత్తం తెల్ల వెంట్రుకలు వచ్చేసి మాల్ నరిష్డ్గా ఉందన్న విషయం గమనించి ఆమెని సైకియాట్రిస్ట్కి రెఫర్ చేస్తాడు. అలా సైకియాట్రిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు అసలు మీరు ఎందుకు ఇలా అయ్యారు, మిమ్మల్ని ఏది బాధ పెడుతుంది అని అడిగితే అప్పుడు యూన్జీ తనకు జరిగిందంతా చెప్తుందనమాట. 3 months బ్యాక్ తన గ్రాడ్యుయేషన్ అయ్యాక తనకి జాబ్ వచ్చి ఉంటుంది. ఆ జాబ్ చేసేటప్పుడు తన కలీగ్ ఒక అమ్మాయిని వాళ్ళ బాస్ సెక్షువల్గా హరాస్ చేసింటాడు. ఆ అమ్మాయి ఆ విషయాన్ని బయటపెట్టడానికి చాలా భయపడుతూ ఉంటే ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి యూన్జీని దాన్ని పబ్లిక్ చేసి ఉంటుంది. ఇంకా వాళ్ళ బాస్ మీద కేసు కూడా పెడతారు. ఆ కేసు కోర్టులో రన్ అవుతున్నప్పుడు ఆ అమ్మాయి సడన్గా లేదు అలా ఏం జరగలేదు, మా బాస్ నన్ను బాగానే చూసుకున్నాడు అంటూ అబద్ధాలు చెప్తుంది. దాంతో ఆ కేసుని కొట్టేస్తారు. ఎందుకంటే ఆ బాస్ ఆ అమ్మాయిని బెదిరించి డబ్బులిచ్చి అలా చేపించింటాడు. దాంతోపాటు ఆ అమ్మాయికి ప్రమోషన్ ఇచ్చింటారు. మన యూన్జీని తన జాబ్ నుంచి తీసేసింటారు. అలా 3 months బ్యాక్ దానివల్ల నేను సఫర్ అవుతున్నాను, లేకపోతే రీసెంట్గా యూన్జీ వాళ్ళ పేరెంట్స్ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. దానివల్ల నేను బాధపడుతున్నానో నాకు తెలియట్లేదు, నేను దేనివల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నాను చెప్పండి అంటూ డాక్టర్ని దీనంగా అడిగేసరికి పాపం డాక్టర్కి కూడా బాధగా అనిపిస్తుంది. అలా ఇంకా యూన్జీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింటారు. యూన్జీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడే అదే హాస్పిటల్లోనే గాంగ్ కూడా తనకైన ఇంజురీ వల్ల అదే హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ కూర్చొని ఉన్నప్పుడే గాంగ్కి సంబంధించిన న్యూస్ వస్తుంటే ఏదో ధ్యాసలో ఉన్న మన యూన్జీ దాన్ని గమనించకుండా అక్కడ నుండి వచ్చేస్తుంది. పక్కనే గాంగ్ ఉండింటాడు. తన న్యూసే చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఆ బాధలో ఇంకా బ్రతికుండడం వేస్ట్ అని అనుకున్న గాంగ్ చనిపోవడానికి రూఫ్ టాప్ మీదకి వెళ్ళింటాడు. అలా చావడానికి ఎంతో భయం వేస్తున్నా కష్టపడి ధైర్యం తెచ్చుకొని పైకెక్కి అలా దూకబోతూ ఉండగానే పక్కనే మన యూన్జీ కూడా దూకడానికి ట్రై చేస్తుందన్న విషయం గమనించి బామ్మగారు ఏం చేస్తున్నారు అంటూ అరుస్తాడు. అలా యూన్జీ దూకకుండా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే నేను బామ్మన్ కాదు అంటూ గట్టిగా అరుస్తుంది. అయ్యో సారీ, నేను మిమ్మల్ని దూరం నుంచి చూసి ఆ తెల్ల వెంట్రుకల వల్ల బామ్మన్ అనుకున్నాను అని అంటాడు. అలా ఇంకా వీళ్ళిద్దరూ ఆ రూఫ్ టాప్ మీద కూర్చొని అనుకున్నంత ఈజీ కాదు చనిపోవడం, దానికి చాలా ధైర్యం కావాలి అని నాకు భయం వేస్తుంది, కొంచెం సేపు మనం ఏదైనా మాట్లాడుకొని కామ్ అయిన తర్వాత దూకేద్దాము అని అనుకుంటారు. అలా వాళ్ళ మాటల్లో నీకేమంటే ఇష్టం అని అడుగుతాడు గాంగ్. నాకు కోలా ఇష్టం, సూప్ ఇష్టం, తుక్బుకి ఇష్టం అని చెప్పింటుంది. ఓహో, నీకు ఇలాంటి చిన్న చిన్న ఇష్టాలేనా అని అంటూ మరి నా ఇష్టం అంటే ఏంటో తెలుసా, దాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను, దానికి నేను అంతే భయపడతాను కూడా అని అన్న వెంటనే నువ్వు దాన్ని అంతగా భయపడుతూ కూడా ఇష్టపడుతున్నావంటే నువ్వు దాన్ని నిజంగానే ఎంతో ప్రేమిస్తున్నావు అని అర్థం అని అంటుంది హీరోయిన్.
నిజంగానే నేను దాన్ని చాలా ప్రేమిస్తున్నాను. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. కానీ అలాంటిది నేను నేషనల్ టీంలోకి సెలెక్ట్ అయ్యి నేషనల్ ఛాంపియన్ అయిన వెంటనే నాకు ఇలా ఇంజురీ అవ్వడం వల్ల నేను స్విమ్మింగ్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అది నాకు ఎంత బాధ కలిగిస్తుందో నాకు మాత్రమే తెలుసు అంటూ బాధపడతాడు. అలా వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఇంక చనిపోదామా అని అనుకొని ఒక 3 కౌంట్ చేసి చనిపోదామని అనుకున్న వెంటనే నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వు అంటూ ఒక బీర్ బాటిల్ని తీసుకొని ఇది తాగాక దూకేద్దాము అని అంటాడు గాంగ్. అలా అది తాగిన వెంటనే తనకు తెలియకుండానే ముందుకు పడిపోతుంటే తను అలా పడిపోకుండా వెనకాల నుండి తనని లాగి ఇద్దరు పడిపోతారు. అలా అదే విషయమే గుర్తు చేసుకొని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నన్ను ఆ రోజు ఫుల్గా తాగి పడిపోతుంటే కాపాడడానికి పట్టుకొని వెనక్కి లాగి నువ్వు కూడా పడిపోయావు కదా అని గాంగ్ అంటే, నేనా? లేదే, నువ్వేగా ఫుల్గా తాగి నువ్వు వెనక్కి పడిపోయి నన్ను కూడా వెనక్కి లాగావు అని అంటుంది హీరోయిన్. నేనా? లేదే అని వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండంగానే ఇంకా ఇంతసేపు అయినా హీరోయిన్ ఇంటికి రాకపోవడంతో వాళ్ళని వెతుక్కుంటూ తాత వస్తాడు. అలా లాస్ట్ బస్సు కూడా మిస్ అయిపోయింది కాబట్టి ఇంకా గాంగ్ని వాళ్ళ ఇంట్లోనే ఆ రోజు రాత్రికి ఉండమని చెప్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.